హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీరు చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, దాని ద్వారా మీరు వెళ్ళి చూడొచ్చు. సో మెంబర్స్కి ప్రత్యేకమైనటువంటి వీడియోస్ ఉంటాయి, దానికి సంబంధించిన లింక్ కూడా నేను ఇస్తున్నాను. సో ఈరోజు మీరు తమిళలో చూసినట్లు స్టాక్ మార్కెట్ మరియు అలాగే మరి ఈక్విటీ ఫండ్స్ మార్చి నెల ఎలాగ పర్ఫామ్ చేసాయి, మరియు ట్రంప్ టారిఫ్స్ వల్ల మరి ఏ విధంగా అమెరికా ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఏ విధంగా పెరిగాయి అనేది మనము చూసుకుందాం. మరి ఈరోజు మీరు నిఫ్టీ చూసినట్లయితే -82.25 పాయింట్లు నమోదయ్యి 23,250.10 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ -322.08 నమోదయ్యి 76,295.36 దగ్గర క్లోజ్ అయింది అనమాట. మరి బ్యాంక్ నిఫ్టీ కొంచెం లాభపడింది, +249.30 దగ్గర క్లోజ్ అయ్యి 51,597.35 దగ్గర క్లోజ్ అయిందనమాట. ఇది ఈ స్టాక్ మార్కెట్ వివరాలు అనమాట. ఇక ట్రంప్ ఎఫెక్ట్ అనమాట, ట్రంప్ టారిఫ్ ఎఫెక్టు అంటే అమెరికాలోకి ఏదైనా విదేశాల నుండి దిగుమతి కావాలి అంటే కంప్లీట్గా దిగుమతి ట్యాక్సెస్ అనేది, ఇంపోర్ట్ ట్యాక్సెస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే మన యొక్క వస్తువులు అక్కడ వాళ్ళకు చాలా కాస్ట్ అవుతాయి. సో ఇది చాలా ఎఫెక్ట్ అనమాట. కాబట్టి ఈ టారిఫ్ అనేది ఈ ఎస్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్ అంటే అమెరికా సపోర్ట్లో ఉన్నటువంటి మరి ఆస్ట్రేలియా కానీ యూకే కానీ ఆ యొక్క వెస్ట్రన్ కంట్రీస్ మీద పెద్దగా లేకపోయినా కూడా అదర్ కంట్రీస్ మీద చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తోంది. మరి మన వస్తువులు మనము ఇప్పుడు సపోజ్ ఏదైనా కానీ మన మన భారతీయులు తినే ఆహార పదార్థాలు కావచ్చు, ఇలా ఇతర వస్తువులు కాదు, ఏదైనా కానీ అక్కడ లోకల్గా అవైలబిలిటీ ఉంటాయి కదా, వాటి మీద అసలు ఇంపోర్ట్ కావాలంటేనే, దేశంలోకి వెళ్ళాలంటేనే 26% చూడండి మీరు, 26% ట్యాక్స్ అనేది మరి ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది విధించారు. బట్ మన కంట్రీ 52% మనము ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది అమెరికా మీద కలెక్ట్ చేస్తున్నాము. అంటే కంపేర్ చేస్తే మనది రూపాయి, వాళ్ళది డాలర్ కాబట్టి సో మనకు 52% అయినా కూడా అది పెద్దగా అనిపించదు. సో వాళ్ళకి డాలర్స్ కాబట్టి అది ఇంక్రీజ్ అయిపోతుంది. సో అంటే మనకి 52% వేసినా కూడా అది మనకి పెద్దగా, అంటే అమెరికా నుంచి ఎక్కువ ఇంపోర్ట్స్ అయితే, భారీగా ఇంపోర్ట్స్ అయితే ఏం పెద్దగా లేవు. కేవలం ఈ ఆటోమొబైల్ సంబంధించినవి, మొబైల్స్ కానీ ఇట్లా కొన్ని టెక్నాలజీ పరంగా ఇవి, ప్లస్ సాఫ్ట్వేర్ పరంగా మన దేశానికి అక్కడ నుంచి మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇట్లా సాఫ్ట్వేర్ సర్వీసెస్ అనేది మనకు మన దేశానికి కూడా, అంతేకాదు మన ప్రపంచ దేశాలు ఎన్నో దేశాలు కూడా మరి వాళ్ళ యొక్క వాడుతున్నారు కాబట్టి సో వాటి మీద ట్యాక్స్ అనేది మరి 52% మన భారతదేశం కలెక్ట్ చేస్తుంది. అయితే భారతదేశం నుంచి వెళ్ళే ఏ వస్తువైనా కానీ 26% అమెరికా కలెక్ట్ చేయడానికి ఇప్పుడు కొత్త టారిఫ్లు అనమాట. మన దేశమే కాదు, ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ మీద ఎఫెక్ట్ పడ్డాయి. సో కాబట్టి ఇంకా అమెరికాలో లోకల్గా ఏదైనా కానీ విదేశాల నుండి వచ్చే వస్తువులు, ఎస్పెషల్లీ అంటే వెస్ట్రన్ కంట్రీస్ కాకుండా వేరే వచ్చే వస్తువుల మీద మరి దిగుమతి సుంకం అనేది ఎక్కువగానే ఉంటుంది. అంటే ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. ఇది అనమాట ఈ ఎఫెక్ట్. మన ట్రంప్ చేసిన ఈ కొత్త టారిఫ్ ప్లాన్కి మరి మార్కెట్స్ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది చూపించింది. సో ఏదేమైనా కానీ ఇది ఎవరి దేశాలకు సంబంధించినటువంటి అధికారాలు ఆ యొక్క ప్రెసిడెంట్ రూలింగ్ మీద ఆధారపడతాయి డిసిషన్స్ అనేది. సో అంటే యాక్చువల్గా ఆయన అనేది ఏంటంటే, భారతదేశం, మోడీ నాకు మిత్రుడైనా కూడా ట్యాక్సెస్ ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు, అంటే మా యొక్క వస్తువులు ఏదన్నా భారతదేశానికి వెళ్తే 52% కలెక్ట్ చేస్తున్నారు, హైయెస్ట్ ట్యాక్స్ అనేసి ఒక కామెంట్ అయితే చేశాడు ట్రంప్. సో ఇంకా అందుకనేసి మేము కూడా పెంచుతున్నాం అన్నట్టు మనకు 26% అనేది చేశారు. మనకంటే ఎక్కువ కలెక్ట్ చేసే, అంటే ఎక్కువ దిగుమతి సుంకాలు కలెక్ట్ చేసే దేశాలు కూడా ఉన్నాయి. అంటే మన దేశం 26% అంటే వేరే దేశాల మీద ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు అమెరికా వాళ్ళు, అంటే అమెరికాకు వెళ్తే అక్కడికి. సో ఇది అనమాట. సో అలాగే ఇంకా ఈక్విటీ సంబంధించినటువంటి ఏదైతే ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయో అవి మార్చి నెలలో ఎంత పర్ఫామ్ చేశాయి అనేది ఒక బ్రీఫ్గా నేను వివరిస్తాను. చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ చాలామంది ఈ మార్కెట్స్ డౌన్ అయినప్పుడు, లాస్ట్ 2-3-4 మంత్స్లో మార్కెట్స్ బాగా పడ్డప్పుడు భయపడి అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు, బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఏదో పడిపోతుంది, ఇంకా ఏమవుతుంది. కానీ మార్చిలో ఎంత భారీగా
రికవరీ అయ్యాయి, పెరిగాయి అనేది మీరు ఇక్కడ లేటెస్ట్ చార్ట్ హెచ్డిఎఫ్సి నుంచి మనకు వచ్చినటువంటి చార్ట్ అనమాట. ఈ చార్ట్లో చూసినట్లయితే మరి థీమాటిక్ ఫండ్స్ అయితేనేమి, ఇండెక్స్ ఫండ్స్ అయితేనేమి, నిఫ్టీలో ఉన్నటువంటి ఫండ్స్ అయితేనేమి మరి ఎంత ఫాస్ట్గా రికవర్ అయ్యాయి అని మీరు చూడొచ్చు. చూడండి, నిఫ్టీ ఇండియా డిఫెన్స్ టీఆర్ఏ ఎంత ఉందండి, 27.4% అంటే మార్చిలోనే పెరిగింది. సో ఇది మ్యూచువల్ ఫండ్స్ ఇలాగ ఉంటాయన్నమాట. సో రిమైనింగ్ ఫండ్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ 9.9 పెరిగాయి. తర్వాత నిఫ్టీ సర్వీసెస్ సెక్టర్ వచ్చేసి 6.6. తర్వాత వచ్చేసి మీకు మెటల్ ఫండ్స్ వచ్చేసి 11.8. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనేది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, లాంగ్ టర్మ్ అని. ఏదో ఒక సంవత్సరంలో ఒక 2-3 నెలలు డౌన్ఫాల్ అయ్యి కొద్దిగా ఇబ్బంది అయినంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఇవి లాంగ్ టర్మ్లో స్టాండర్డ్గా ఒక రిటర్న్స్ అనేది నమోదు చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇంకా ఇవి గ్రాడ్యువల్గా రిటర్న్స్ ఇస్తూ వెళ్తాయి. భవిష్యత్తులో మంచి రిటర్న్స్ అనేది మీరు తీసుకునే అవకాశం ఉంది. అంతేగాని అసలు మన ఒక సబ్స్క్రైబర్ అయితే రేపు మార్కెట్ పెరుగుతుందనగా ఈరోజు విత్డ్రాల్ చేసేసాడు, ఆయన రిడెంప్షన్ చేశాడు ఒక ఆయన. అంటే ఆయన పేరు నేను చెప్పడం, డీటెయిల్స్ చెప్పడం అనేది కానీ చేసే చాలామంది చేశారు అట్లా, అంటే తెలియక. సో పెరిగిన తర్వాత అయ్యో ఎంత పొరపాటు చేసామండి, మార్కెట్ పెరుగుతోంది అని బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, మార్చి నెలలోనే మనకి ఎంత పర్సెంటేజ్లో ఇంక్రీజ్ అయ్యాయి. సో రికవరీ అనేది ప్రారంభమైంది. ఇంకా గ్రాడ్యువల్గా ఫండ్స్ అనేది మనకు రిటర్న్స్ ఇస్తుంటాయి. ఇంకా సిప్లో ఉన్న వాళ్ళకి అంతగా అనిపించదు, ఎందుకంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతుంటాయి కాబట్టి. సో లంసంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం అరే ఫండ్ తగ్గిందేమో అన్నట్టు అనిపిస్తుంది, కానీ అది తాత్కాలికమే. మళ్ళీ అని కూడా రికవరీ అయ్యి పెరిగే అవకాశాలు చాలా మటుకు ఉన్నాయన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా యొక్క డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇచ్చాను, చూడండి. అలాగే దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి రీచ్ పెరుగుతుంది, ఎందుకంటే మన యొక్క వీడియోస్ అనేది రీచ్ అనేది చాలా మటుకు తగ్గిపోయింది. సో రీచ్ పెరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ మనం చేస్తూనే ఉంటాము. మీకు ఇంకా ఏమైనా మ్యూచువల్ ఫండ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ కావాలి, తెలుసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నా నెంబర్ నేను లాస్ట్లో ఇస్తున్నాను, మీరు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి వివరాలు అడగండి. ఇన్వెస్ట్మెంట్లో ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.